ఎడారిలో సెలయర్లు. ఏప్రిల్ 1వ తేదీ. ఇదిగో ఆయన నన్ను చంపినను, నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. యోబు గ్రంథము 13వ అధ్యాయం 15వ వచనం. నేను నమ్మిన వాని ఎరుగుదును గనుక సిగ్గుపడను. తిమోతిలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. నా నావలన్నీ విరిగి తెరచాపలు చిరిగి నిరర్ధకమైన శంక నంటదు. నేను నమ్మిన వాణ్ణి ఎరుగుదును, కనిపించే కీడంతా నాకు మేలయ్యను. ఆశలు జారిన, అదృష్టాలు మారిన, నిన్నే నమ్మనంటూ గొంతెత్తి పిలిచేను. విన్నపాలు వీగిపోయిన, సన్నుతుడు మూగ అయినా, నేను నమ్మిన ప్రేమను నేను ఎరుగుదును. నేను అరులు చాచే ఈవులు ఇయ్యకపోయినా, కళ్ళల్లో కన్నీళ్లు సుళ్ళు తిరిగిన, భావనలలో ఎగసిన విశ్వాస హోమం భారమైన దూరమైన ఆయనకే అర్పితం. బాధలు వడగండ్లై బాధించిన, కష్టాలు కందిరీగలై వేధించిన, నేనెదురు చూసే ఔన్నత్యం నేను ఎరుగుదును. కష్ట నష్టాలే దానికి నిచ్చెనలు. నా సిలువ క్రింద నేను నలిగి నీరైనా, నాకెదురయ్యే విపరీత నష్టాలే నా పాలిట అపురూప లాభాలు. విశ్వాసపు లంగరు దించాను, శోధన పెనుగాలులను ఎదిరించాను. తొనకదు బెనకదు నా ఆత్మనావా, మృత్యు సాగరపు తీరం చేరేదాకా. నా మనసు నా తనువు ప్రకటించాయి అందరి వీణుల విందుగా. నా కడ ఊపిరిదాకా నీ విశ్వాస్యతను అనుమానించను నేనని. ఒక అనుభవశాలి ఆయన నావికుడున్నాడు. భయంకరమైన తుఫాను చెలరేగినప్పుడు చేయాల్సిన పని ఒకటి ఉంది. అది తప్ప వేరే మార్గం లేదు. అదేమిటంటే ఓడని ఒక దిక్కుగా నిలిపి అది అక్కడే స్థిరంగా కదలకుండా ఉండేలా ఏర్పాటు చేయడం. క్రైస్తవుడా, నువ్వు చేయవలసింది ఇదే. పౌలు ఉన్న ఓడ పెను తుఫానులో చిక్కుకున్నప్పుడు చాలా కాలం సూర్యుడిని కానీ నక్షత్రాలను కానీ చూడలేకపోయినా అనుభవం నీకు సంభవించవచ్చు. ఇలాంటప్పుడు ఒకటే దారి, ఇది తప్పనిసరి. నీ తెలివితేటలు నీకు తోడు రావు. గతంలోని అనుభవాలు సహాయపడవు. ఒక్కోసారి ప్రార్థనల వల్ల కూడా ఓదార్పు కనిపించదు. ఇక మిగిలింది ఒకటే దారి. ఆత్మను ఒక దిశలో స్థిరంగా నిలిపి అటు ఇటు కొట్టుకుపోకుండా చూసుకోవడమే. క్రీస్తు దిశగా ఆత్మ నావను లంగరు వేయాలి. జుంజుమారుతాలు, ఉవ్వెత్తున లేచిపడే కెరటాలు, విసిరికొట్టే ప్రవాహాలు, ఉరుములు మెరుపులు, గండశీలలు ఏం వచ్చినా పర్వాలేదు. చుక్కానికి కట్టేసి నీ ఆత్మవిశ్వాసానికి దేవుని విశ్వాస్యతను, ఆయన నిబంధనను, యేసుక్రీస్తు ద్వారా నీపై చూపించే ప్రేమను ఆధారంగా చేసి స్థిరంగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్.